హలో ఎవ్రీవన్, ఐ యామ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. మనకి ట్రెడిషనల్గా వస్తున్న పనిష్మెంట్ సిస్టమ్ కిడ్స్ యొక్క బిహేవియర్ని బ్యాడ్ అండ్ గుడ్గా డివైడ్ చేస్తూ బ్యాడ్గా బిహేవ్ చేయంగానే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది మనందరికీ తెలుసు. లేకపోతే ఎలా నేర్చుకుంటారు మరి అని అంటారు. ఇక్కడ కీవర్డ్ నేర్చుకోవటం. పిల్లలు నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. మిస్టేక్స్ చేయటం బ్యాడ్ బిహేవియర్ కాదు, అది నేర్చుకునేటప్పుడు పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మాత్రమే. పిల్లలంటే అంతే కదా, పిల్లలుగా ఉన్నప్పుడు మనం కూడా ఎక్స్ట్రీమ్గా, ఎమోషనల్గా, ఇర్రెస్పాన్సిబుల్గా మధ్యలో కొంచెం నేర్చుకుంటూ తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ, ఇదే కదా కంటిన్యూస్ లెర్నింగ్ అంటే, అవునా? అందుకని మనం పనిష్మెంట్ ఇచ్చే నేర్పించాలి అంటే మనం ఆశించినట్లు రిజల్ట్ రాదు. మనం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దే విల్ ఫీల్ బ్యాడ్ అండ్ గిల్టీ. కానీ ఆ టైంలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మనం ఆశించినట్లు రాంగ్ నుంచి రైట్ నేర్చుకుంటారు. దెర్ ఆర్ ఛాన్సెస్. కానీ పట్టుబడకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. మిస్టేక్స్ చేసినప్పుడు దొరకకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో విత్ మై గైడెన్స్ అండ్ సపోర్ట్ యాజ్ ఎ కోచ్, ఐ కెన్ టీచ్ దెమ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ బెటర్ వేస్ without judging, and I can make them learn from mistakes. Thank you. If you want to direct message me, voiceofmalati@gmail.com. Thank you.